వెల్కమ్ టు ఖమ్మం సుమన్ టీవీ. ఈరోజు వైరాలో దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన చంద్రవతి గారు, మాజీ ఎమ్మెల్యే గారితో నమస్కారం. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వైరా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి గుడిలో చాలా చక్కగా దేవుడి కళ్యాణం, అదే విధంగా స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సమయంలో వైరా ప్రజలందరూ, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడి కరుణ, దాసాంజనేయ స్వామి కరుణ వైరా ప్రజలపైన మెండుగా ఉండాలని, మంచిగా అందరూ సంతోషంగా ఉండాలని, అదే విధంగా రైతులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా వాళ్ళ వ్యవసాయ జీవితం మంచిగా సాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి అంటారు. ఇది చాలా పురాతనమైందంటే ఎంత పురాతనమైందంటే 11-12వ శతాబ్దం నాటి ఈ స్వామి. అప్పుడు పూర్వీకులు ఇక్కడ ఈ చెరువు కట్ట దగ్గర గ్రామం ఉండేది. ఇప్పుడు స్వామివారిని ఎక్కడైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం అంతా చెరువు కట్ట మనం తీయటం వల్ల గ్రామాల పక్కకి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని 11-12వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ స్వామివారి పూజలు అందుకుంటున్నారు. స్వామివారు దాసాంజనేయ స్వామి అంటే దశ అంటే 10 శక్తులు గల స్వామిగా ఇక్కడ గుర్తింపు ఉంది. స్వామిని మనం తలుచుకొని ఒకసారి దర్శనం చేసుకొని, స్వామి అయ్యా మాకు ఈ సమస్య ఉంది, అది తీర్చగలిగే సమస్య, ధర్మమైన సమస్య అయితే మాత్రం స్వామి కాడ మనం మొరపెట్టుకుంటే 100కి 100% స్వామివారు మన సమస్యల్ని పరిష్కరిస్తారు. అదేవిధంగా ఇది ఒకప్పుడు ఇక్కడికి రావడానికి వెహికల్ వచ్చే విధంగా ఉండేది కాదు. ఆ చెరువు కట్ట ఉంది కదా, మీరు ఆ ధరని చూసుకుంటారు. ఆ చెరువు కట్ట దగ్గర నుంచి ఆ అవతల నుంచి కూడా నడుచుకుంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ పాలు పొంగలు చేసుకొని చాలా భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా కూడా వచ్చేవాళ్ళు. మొత్తం మీద బండి కూడా వచ్చేది కాదు. ఇక్కడికి ఓన్లీ నడుచుకుంటే రావాలి 4 కిలోమీటర్లు. ఇవాళ ఎంతో కట్ట మీద కూడా మనం రాగలుగుతున్నాం. కట్ట కింద నుంచి కూడా మార్గం తయారైంది. అదేవిధంగా ఇక్కడ చెరువు కట్ట కూడా చాలా ప్రశస్తత కలిగింది. చుట్టుపక్కల 6,000 నుంచి 7,000 ఎకరాలకి ఈ చెరువు కట్ట ద్వారా మనకి నీళ్లు అందుతాయి. ఎప్పుడు పుష్కలంగా పంటలు పండుతాయి. 3 పంటలు పండించుకుంటారు రైతులు. పావాయిల తోటలు వేసుకుని చాలా సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా పాడి పంటలతో రైతులంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అదేవిధంగా మేమందరం కూడా ఇక్కడ ఈత అనే ఒక కార్యక్రమం ద్వారా చెరువులు ఈత కొట్టుకుంటూ ఒక టైంలో ఇటు వచ్చినప్పుడు కొంచెం డెవలప్మెంట్ తగ్గింది. మాకు ఒక పెద్ద ఆయన చింతని వెంకటయ్య గారు అని చెప్పేసి ఆయన గారు ఒకసారి ఎందుకో సంకల్పం తీసుకొని దీన్ని వెనకబడిపోయిందని మళ్ళీ మధ్యలో, అంటే ఒకప్పటి నుంచి బాగుండేది, మధ్యలో ఆగిపోతే మళ్ళీ దాన్ని నిర్మాణం ఉందిలే కానీ పూజలు అందుకోకుండా అయిపోయింది. ప్రతి మంగళవారం మేము పూజలు చేసుకుంటూ ఇట్లాంటి మాఘమాసం వచ్చినప్పుడు 6-7 సంవత్సరాలు బట్టి ప్రతి మాఘమాసానికి ఇట్లా సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటూ చాలా సంతోషంగా ఫస్ట్ లో 1000 మందితో స్టార్ట్ చేసి ఈ కళ్యాణ మహోత్సవం రోజున అన్న వితరణ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 2,500 మందితో ఘనంగా మనం పూజలు నిర్వహించుకొని సీతారాముల కళ్యాణం చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాం. ఈ విధంగా చాలా ఉత్సాహంగా భక్తులు కూడా పెరిగారు. ఒకప్పుడు సొంతంగా చేతులు చేసుకొని అందరం కమిటీ మెంబర్స్ కొంతమంది వేసుకొని కొంత కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉప్పులమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అని గుళ్ళు కూడా అప్పట్లోనే వెనకట్లో ఒక అమ్మగారు పెట్టి వెళ్ళారు. వాళ్ళ దాన్ని మళ్ళీ మేము షెడ్ రూపంగా నిర్మాణం చేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. చాలా మంది వస్తున్నారు. ఈ దేవతల్లో కూడా ఉప్పలమ్మ, ఎల్లమ్మ తల్లిలు కూడా చాలా మంది ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదే వాళ్ళు బోనాలు ఎత్తుకోవటాలు, తింటాం, ఇక్కడ వండుకొని తింటారు, పొంగళ్ళు అవన్నీ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కూడా భక్తులు చుట్టుపక్కల ఈ కొండ మొత్తం కూడా చాలా అభివృద్ధి చెందించే విధంగా, అదేవిధంగా మధ్య రీసెంట్ గా మాకు రామదాస్ నాయక్ గారు మా ఎమ్మెల్యే గారు మాకు ₹1 కోటి ఈ రోడ్డు నిర్మాణానికి బ్రిడ్జి పర్పస్, వర్షం వచ్చినప్పుడు బ్రిడ్జి కొట్టకపోతుంది, అందువల్ల సౌకర్యవంతంగా లేదు, రోడ్డు మార్గం కొట్టుకుపోవటం వల్ల ప్రతి సంవత్సరం మేము పైపులు వేసుకొని సరి చేసుకోవాల్సి వస్తుంది. దానికి గాను మేము ఎంతో మందిని అడిగాము. మన మధ్య రీసెంట్ గా రామదాస్ నాయక్ గారు మనకు ₹1 కోటి ఫండింగ్ చేశారు. అది కూడా త్వరలో ప్రారంభం అయితే ఇంకా దీనికి చాలా మంది భక్తులు పెరుగుతున్నారు, డబ్బులు కూడా వసూలు అవుతున్నాయి. దీన్ని అంతా జాగ్రత్తగా ధర్మబద్ధంగా ఈ గుడి డెవలప్మెంట్ కి అభివృద్ధి చేసే విధంగా మాకు దేవుడిచ్చిన సాయశక్తుల ప్రకారంగా ధర్మంగా పనిచేసి అభివృద్ధి చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఓకే సార్, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి మీ మాటల్లో చెప్పగలరా? దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణముఖ దాసాంజనేయ స్వామి టెంపుల్ ఇది. అయితే ఇది కొన్ని రోజుల క్రితం కొంత పొడవబడి ఉంటే మేము సిమ్మర్స్ ఒక కమిటీగా ఏర్పడి ఈ నుంచి సిమ్ చేసుకుంటూ వచ్చి ఈ దాసాంజనేయ గుడి దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుడిని మనం డెవలప్ చేయాలని చెప్పి ఒక కమిటీగా ఏర్పడి దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 5 years నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో
ఈ స్వామివారి కళ్యాణం చేస్తాము. అదేవిధంగా ఈ దాసాంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి కలిగిన దాసాంజనేయ స్వామి. భక్తులు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అనేది బాగా భక్తుల యొక్క నమ్మకం. ఆ దిశగానే ఇప్పుడు ఇవాళ వచ్చిన ఈ ప్రజానికాన్ని చూస్తేనే మీ అందరికీ అర్థమైద్ది. అందుకోసం ఫ్యూచర్లో కూడా మా టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎన్ని కార్యక్రమాలు చేసి దీన్ని దిగ్విజయంగా చేసిన ప్రజానికానికి, వైరా ప్రాంత ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.